జిల్లా నేలకొండపల్లి గ్రామంలో శ్రీ భగవాన్ సత్యసాయి సేవ సమితి వారి ఆధ్వర్యంలో 26వ వార్షికోత్సవం సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా స్వామి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి పుట్టపర్తి సాయిబాబా ఆలయ చైర్మన్ వంగవిటి కృష్ణమూర్తి మరియు భాస్కర్ రావు, రాయపుడి కాంతారావు, చంద్రశేఖరరావు మరియు మహిళా భక్తులు పి సత్యవతి, నకరికంటి శ్రీదేవి మరియు భక్తులు పాల్గొన్నారు. గ్లాసుల్లో నీళ్ళు తీసుకోండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు అందరికి వచ్చాయమ్మా. అందరు రెడీ సిద్ధం చేసుకుని పెట్టుకోండి. చక్కగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి, షిరిడి సాయిబాబా వారి దివ్యమైన అనుగ్రహంతో గత 26 సంవత్సరాల నుండి మన కొండపల్లి గ్రామంలో మందిరం నిర్మించుకొని అత్యంత వైభవోపేతంగా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు 25 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క సేవలో మనం పాల్గొనడం జరుగుతూ ఉంది. స్వామివారి అనుగ్రహంతో ఎంతో చక్కటి కార్యక్రమాలు ఈ మందిరంలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. వార్షికోత్సవ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి పౌర్ణమికి స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి సత్యసాయి వ్రతాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలకు చక్కగా విజేసే భక్త మహాశులందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి, షిరిడి సాయిబాబా వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుందాం. ఇలాంటి వైభవప్రేతమైనటువంటి కార్యక్రమాలకు మీ అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవప్రేతమైన కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఈ మందిరంలో. ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి సమయం లేట్ అయిపోతా ఉంది. జయ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జయ బలో గణేష్ మహారాజకి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో పౌర్ణమి. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందండి. ఎందుకంటే పుణ్య స్నానాలు ఆచరించేటువంటి పౌర్ణమి. మాఘ పౌర్ణమి అంటే కృష్ణ కానీ, గోదావరి కానీ రకరకాల సన్నిధుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు, పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. అమ్మ రెడీ అయిన అందరికి ఉన్నారా? వచ్చే వాళ్ళకి రావాలి త్వరగా అమ్మ. ఎందుకంటే ఈ రోజున శ్రీమన్నారాయణుడు ఏం చేస్తూ ఉంటాడంటే గోదావరి అంటే నది తీరాల్లో స్నానం ఆచరించడం కోసం వస్తాయి. ఈ పౌర్ణమి రోజున, మాఘ పౌర్ణమి రోజున అంటే ఈ రోజు మనం స్నానాలు చేసినట్టయితే మనం చేసిన పాపకర్మలు అంటే తెలిసో తెలియక రకరకాల పాపకర్మలు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా తొలగిపోతాయి.